ఆరోగ్య అభిలాషులకు అందరికీ నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే, భగవంతుడు చాలా గొప్పవాడు. మన దేహంలో మనకి కావలసినటువంటి అవయవాలను బాగు చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి, వైద్యం చేసుకోవడానికి చాలా చక్కగా రిఫ్లెక్సాలజీ ద్వారా మన యొక్క అరిచేతులలో, అరికాళ్ళల్లో వాటి యొక్క కనెక్టింగ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కనెక్టింగ్ పాయింట్స్ ద్వారా సహజంగా మనము మన యొక్క శరీరంలో వచ్చినటువంటి యొక్క రుగ్మతలను, రోగాలను మనం తగ్గించుకోవడానికి ఇది చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఈజీ పద్ధతిని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్ని రకాల డిజార్డర్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ యొక్క వైద్యం ద్వారా మనము తెలుసుకుందాము. ఇక్కడ ఈ యొక్క చార్ట్లో మనం గమనించినట్లయితే మనకి అన్ని రకాల అక్యుప్రెషర్ పాయింట్స్ మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. మెదడు, ఆజ్ఞా చక్రము, మెదడులోని నరాలు, గొంతు, మెడ, కడుపు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పెద్ద ప్రేగులు, ప్లీహము, థైరాయిడ్ గ్రంథి, కన్నులు, జలుబు, చెవి, ముక్కు నరాలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సంబంధించినటువంటి రసిక గ్రంథులు. ఒక విధంగా ప్రతి ఒక్క కనెక్టింగ్ పాయింట్ ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు ఇక్కడ కనెక్ట్ అయినట్టుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాము. సో కాబట్టి మనము ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ని తెలుసుకొని చాలా చక్కగా రెగ్యులర్గా ఈ యొక్క ఆక్యుప్రెషర్ చేసుకున్నట్లయితే మన దేహంలో ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతలను మనమే వాటిని కరెక్ట్ చేసుకొని ఆక్యుప్రెషర్ ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకోవడానికి మనకి చక్కటి అవకాశం కలదు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అద్భుతమైనటువంటి యొక్క చికిత్సను నేర్చుకోవడానికి మీరు తాపత్రయపడాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది సహజ సిద్ధమైనటువంటి వైద్యము మరియు చాలా ఈజీగా నేర్చుకొని, చాలా ఈజీగా మనకు మనం అప్లై చేసుకొని మనము హెల్దీగా ఉండడానికి, మన కుటుంబ సభ్యులు హెల్దీగా ఉండడానికి, మరియు సమాజము హెల్దీగా ఉండడానికి ఈ వైద్యం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యొక్క వీడియోలో మనము ఎలా ప్రెషర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఆక్యుప్రెషర్ చేసేటప్పుడు మన యొక్క థంబ్ ఫింగర్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. వీలైతే నెయిల్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే నెయిల్ ఎక్కువగా ఉంటే కనుక స్కిన్ టేర్ కావడానికి, చినగడానికి లేదా బ్లడ్ కారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గోర్లు చాలా స్మూత్గా ఉండేటట్టు చూసుకొని ఈ యొక్క థంబ్ చివరి భాగం ద్వారా మనము ఈ యొక్క పాయింట్స్ ఏదైతే మనం ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్లలో మనము ఈ విధంగా మనము ప్రెజర్ చేసుకోవాలి. ప్రెజర్ చేసేటటువంటి విధానం గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే మనం ఆక్యుప్రెషర్ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా ఓపికతోటి మనము ఈ యొక్క ప్రెజర్ పాయింట్స్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తల మరియు వాటి నరాలు మనం చేస్తూ ఉన్నప్పుడు వాటి రిలాక్సేషన్ కోసం మనం ఈ విధంగా ప్రెజర్ చేయాలి. ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్. ఈ విధంగా చాలా జెంటిల్గా, స్మూత్గా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉండాలి. ప్రతి ప్రెషర్కి ఒక ప్రెషర్ నుంచి ఇంకొక ప్రెషర్కి వెళ్ళేలోపు 2 సెకండ్ల సమయాన్ని మనం తీసుకొని ఈ విధంగా మనం ప్రెషర్ చేసినట్లయితే చాలా చక్కగా మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మనము వెంటనే మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ప్రతి పాయింట్లోనూ మినిమం మనం చేసినప్పుడు 60 సార్లు గనక మనము ప్రతి పాయింట్లోనూ ప్రెజర్ చేయగలిగితే ఆ యొక్క
కనెక్టెడ్ నర్వ్ ఏదైతే ఉంటుందో, ఆ యొక్క కనెక్టెడ్ ఆర్గాన్ ఏదైతే ఉంటుందో అది చాలా చక్కగా యాక్టివేట్ అవుతుంది. దాని యొక్క పనిని మళ్ళా యాక్టివ్గా చేయడం జరుగుతూ ఉంది. అలా యాక్టివ్గా చేయడం వల్ల ప్రతి ఆర్గాన్ యాక్టివ్ అయిపోయి మన దేహంలో ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతల నుండి మనల్ని కాపాడుతుంది. డిజార్డర్లో ఉన్నటువంటి ఆ యొక్క రుగ్మతల్ని ఆర్డర్లోకి తీసుకొని వస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, మీ అందరిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాము. మన యొక్క గ్లోబల్ హీలింగ్ సెంటర్ పసలాస్ వెల్నెస్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీకు ఈ యొక్క అక్యుప్రెషర్ వైద్య విధానం మీద చాలా చక్కటి రెగ్యులర్ థెరపీస్ మీకు నేర్పించబడుతూ ఉన్నాయి. క్లాసులు కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ యొక్క క్లాసెస్ కావాల్సిన వారు నన్ను సంప్రదించినట్లయితే మీకు వీటిపై సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పిస్తాము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ గుడ్ లక్, అండ్ ప్లీజ్ కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్. Thank you so much. I wish you very all the best.